హాయ్ అండి. మనం టేప్ కొలతలతో 34 సైజు బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దామండి. టేప్ కొలతలతో బ్లౌజ్ని ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కోసం ఇది 1 మీటర్ లైనింగ్ అండి. 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకుందాం. ఇది ఓపెన్స్ వైపు అండి. ఫోల్డింగ్ నా వైపు ఉంది. ఇప్పుడు ఫోల్డింగ్ వైపు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందామండి. దీనికోసం కింద ఫోల్డింగ్ కోసం అండి కింద వైపు ఒక 1/2 ఇంచు మనం మార్క్ చేసుకుందామండి. ఇది మనకి నడుము ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి మనం బ్లౌజ్ పొడవు తీసుకుందాం. మనకి బ్లౌజ్ పొడవు వచ్చి 15.5 అండి. ఇప్పుడు నేను తీసుకున్న బ్లౌజ్ కొంచెం పొడవు బ్లౌజ్ అండి, హైట్గా ఉన్న వాళ్ళ కోసం, అందుకే 15.5 పొడవు తీసుకున్నాను. అలాగే ఎక్స్ట్రా 1/2 ఇంచు ఖర్చుల కోసం అండి. మొత్తం 16 ఇంచెస్ మనం పొడవు తీసుకుందాం. మనకి హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంత పొడవు రాదండి. ఇక్కడికి ఒక లైన్ మార్క్ చేసుకుందాం. ఇది మొత్తం బ్లౌజ్ పొడవు అండి. ఇప్పుడు లూజ్ తీసుకుందాం. మనం తీసుకున్న చెస్ట్ లూజు 34 అండి. 34ని మనం 4 భాగాలు చేసుకుంటే బ్లౌజ్ లూజ్ కోసం మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న చెస్ట్ లూజ్ వచ్చి 34 ఇంచెస్ అండి. 34ని 4 భాగాలు చేస్తే మనకి 8.5 వస్తుంది. 8.5 మనం బ్లౌజ్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఈ 8.5కి ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేద్దామండి. ఇది మనకి బ్లౌజ్ లూజ్ అండి. అదే మనం నడుము కొలతతో బ్లౌజ్ లూజ్ తీసుకున్నామంటే మనం నడుము కొలతను కూడా 4 భాగాలు చేసి ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. మనం చెస్ట్ లూజ్తో బ్లౌజ్ లూజ్ తీసుకుంటున్నాం కాబట్టి కరెక్ట్గా 4 భాగాలు చేసి మనం లైన్ మార్క్ చేసామండి. ఇంకా ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచెస్, మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే 2.5 వరకు మీరు ఖర్చుల కోసం మార్క్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఖర్చుల కోసం ఇంకొక లైన్ని మార్క్ చేసుకుందాం. ఇది బ్లౌజ్ పొడవు అలాగే లూజ్ అండి. ఇంకా నెక్ అండి. నెక్ విడ్త్ వచ్చి మనం 34 సైజ్ కాబట్టి 2.5 నెక్ విడ్త్, అలాగే పొడవు. నెక్ పొడవు వచ్చి 10.5 అండి. ఈ విధంగా 10.5కి మార్క్ చేసుకుంటున్నాను. మనం తీసుకున్న 2.5 నుంచి నెక్ విడ్త్ 2.5 తీసుకున్నాం కదండి. ఈ 2.5 నుంచి పొడవు కూడా ఈ విధంగా మార్క్ చేసుకుని బాక్స్ డ్రా చేసుకుందాం. కార్నర్లో ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకుని ఈ 1 ఇంచ్ని కలుపుకుంటూ నెక్ రౌండ్ తీసుకుందామండి. మనం నెక్ కూడా తీసుకున్నాం కాబట్టి ఇంకా షోల్డర్ వచ్చి మనకి 3 ఇంచెస్ సరిపోతుందండి. ఈ సైజ్ వాళ్ళకి 3 ఇంచెస్ సరిపోతుంది. అలాగే నెక్ చంక పొడవు అండి. చంక పొడవు వచ్చి 6 ఇంచెస్ అండి. మనం తీసుకున్న 3 ఇంచెస్ నుంచి ఈ 6 ఇంచెస్ వరకు ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకుందాం. అలాగే ఇది కూడా మనం కార్నర్లో 1.5 అండి. 1.5కి మార్క్ చేసుకొని ఈ 1.5ని కలుపుకుంటూ చంక రౌండ్ తీసుకుందాం. మనం ఖర్చుల దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఇలా చంక రౌండ్ తీసుకుందాం. ఇది బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. కట్ చేసుకుందామండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందామండి. మనం ఇలా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ నెక్ రౌండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి కట్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుందండి. ఇప్పుడు నెక్ని ఈ విధంగా వెనక వైపు కనుక్కుని షోల్డర్ కట్ చేసుకుందాం. ఇప్పుడు షోల్డర్ కూడా సైడ్కి ఈ విధంగా పెట్టి మనం చంక కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి అడ్డు లేకుండా నీట్గా వస్తుందండి. మనం తీసుకున్న పీస్, కట్ చేసిన పీస్ ఈ విధంగా సైడ్కి ఫోల్డ్ చేసి మనం కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దానికి ఆపోజిట్లో రెండో చివరి అండి. రెండో చివరి మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. దీనికోసం మనం క్లాత్ని ఈ విధంగా 4 మడతలు వేసుకోవాలండి. 4 మడతలు వేసుకొని చివర మనం సమానంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్ కోసం మార్క్ చేసుకుందాం. ఈ 1/2 ఇంచు దగ్గర నుంచి హ్యాండ్ పొడవండి. హ్యాండ్ పొడవు వచ్చి 6 ఇంచెస్ అండి. 6 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి. అంటే మనకి టోటల్గా 6.5 వచ్చిందండి. ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఓపెన్స్ వైపు అండి. ఓపెన్స్ వైపు ఇది ఫోల్డింగ్ వైపు కాకుండా ఓపెన్స్ వైపు అండి. ఓపెన్స్ వైపు పైనుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకుందాం.
మనకి 34 సైజు 3 ఇంచెస్ డౌన్ మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ 3 ఇంచెస్కి ఇంకొక లైన్ మార్క్ చేద్దాం. ఇప్పుడు చంక లూజ్ తీసుకుందామండి. చంక లూజ్ కోసం మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ బ్లౌజ్ కట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా ఒక 1/2 ఇంచు పై వైపు వదిలేసుకోవాలండి. మనం ఎలాగా షోల్డర్ స్టిచ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి 1/2 ఇంచు వదిలేసిన దగ్గర నుంచి జస్ట్ రౌండ్ మాత్రమే మనం ఈ విధంగా చూసుకోవాలండి. ఖర్చుల వరకు మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, ఖర్చుల వరకు తీసుకుంటే మనకి 7 ఇంచెస్ వస్తుంది. ఈ 7 ఇంచెస్ని ఫోల్డింగ్ దగ్గర నుంచి అండి, మనం ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆల్రెడీ మార్క్ చేసుకున్న 3 ఇంచెస్ వరకు టేప్ని ఈ విధంగా క్రాస్గా పెట్టుకుని 7 ఇంచెస్కి చంక లూజ్ కోసం మార్క్ చేసుకున్నామండి. అలాగే హ్యాండ్ లూజ్ అండి. హ్యాండ్ లూజ్ వచ్చి మనకి 11 ఇంచెస్ అండి. అంటే 11లో సగం 5.5కి మార్క్ చేసుకుందాం. ఈ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక లూజ్ వరకు ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేద్దామండి. ఇప్పుడు ఫోల్డింగ్ వైపు అండి. ఫోల్డింగ్ వైపు ఆల్రెడీ మార్క్ చేసుకున్న పొడవు ఉంది కదా, ఇక్కడ ఒక 1.5కి మార్క్ చేసుకొని ఈ 1.5 నుంచి మనం తీసుకున్న చంక లూజ్ వరకు ఒక లైన్ మార్క్ చేసుకుందాం. మనకి హ్యాండ్ కరువు అండి. హ్యాండ్ కరువు పర్ఫెక్ట్గా రావడం కోసం ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసుకొని దీన్ని సగానికి ఇంకొకటి మార్క్ చేసుకుందామండి. కరెక్ట్గా సగంలో ఒక మార్క్ చేసుకుని ఈ లైన్కి ఒక చిన్న పాయింట్ అండి, చిన్న పాయింట్ పై వైపుకి మార్క్ చేసుకుందాం లైన్కి. అలాగే రెండో పార్ట్లో లైన్కి కింద వైపుకి చిన్నది ఒక్క పాయింట్ కిందకి మార్క్ చేసుకుందామండి. మనకి ఒక 1/4 ఇంచు కూడా కాదు, ఒకే ఒక్క పాయింట్ అండి. ఒక పాయింట్ పై వైపు ఇటు అలాగే కింద వైపు ఇటు మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఈ 3 మార్క్స్ని కలుపుకుంటూ మనం హ్యాండ్ కర్వ్ తీసుకుందామండి. ఇప్పుడు మనం ఆల్రెడీ తీసుకున్న 1.5 నుంచి ఈ డాట్ని కలుపుకుంటూ సెంటర్లో ఈ విధంగా సెంటర్లో కలుపుకుంటూ కింద వైపు కూడా ఇంకొక మార్క్ చేసుకున్నాం కదండి, ఈ మార్క్ని కలుపుకుంటూ మనం ఖర్చుల కోసం మార్క్ చేసుకున్న దగ్గర ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి హ్యాండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ఖర్చుల కోసం మార్క్ చేసుకుందాం కదా, ఇక్కడ టక్స్ పెట్టుకుందాం. అలాగే కింద వైపు కూడా మనం ఇక్కడ ఎంత అయితే లూజ్ ఉందో అంతే లూజ్ ఉంచుకుంటూ ఈ విధంగా క్రాస్గా కట్ చేసేసుకుందామండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి హ్యాండ్ రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు లో కటింగ్ కోసం మార్క్ చేసుకుందాం. సెంటర్లో కూడా టక్స్ పెట్టుకుందామండి. లో కటింగ్ కోసం హ్యాండ్ని ఈ విధంగా విడదీసుకోవాలండి. ఇలా సెపరేట్ చేసిన తర్వాత ఒకవైపు మాత్రమే మనం లో కటింగ్ కోసం మార్క్ చేసుకుంటాం. దీనికోసం మనం సెంటర్ నుంచి అండి, ఆల్రెడీ సెంటర్లో మార్క్ చేసుకున్నాం కదా, సెంటర్ నుంచి ఒక 1 ఇంచ్కి ఇటువైపుకి మార్క్ చేసుకోవాలండి. అలాగే ఖర్చుల కోసం మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, ఈ రెండింటికి ఈ 1 ఇంచ్ నుంచి మనం ఖర్చుల కోసం మార్క్ చేసుకున్న దగ్గర మధ్యలో మనకి టేప్తో ఎంతైతే మెజర్మెంట్ ఉందో చూసుకోవాలండి. ఈ 1 ఇంచ్ నుంచి ఖర్చుల కోసం మార్క్ చేసుకున్న వరకు మనకి 6.5 ఉంది. 6.5లో సగం 3.5 అండి. ఈ 3.5కి ఒక మార్క్ చేసుకుందాం. ఈ సెంటర్లో మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచు లోపల వైపుకి మార్క్ చేసుకుందాం. ఇలా 1/2 ఇంచు లోపల వైపుకి మార్క్ చేసుకుని మనం తీసుకున్న ఈ 1 ఇంచ్ నుంచి ఈ 1/2 ఇంచుని కలుపుకుంటూ ఖర్చుల దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా కలిపేయాలండి. ఇలా కలపడం వల్ల మనకి లో కటింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం లో కటింగ్ కూడా కట్ చేసుకుందామండి. ఈ విధంగా లో కటింగ్ కూడా మనం కట్ చేసుకున్నామండి. హ్యాండ్ కటింగ్ రెడీ అయిపోయింది. మనం లో కటింగ్ తీసుకున్న వైపు ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి, లేదంటే మనకి కుట్టేటప్పుడు తెలియదండి. ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల మనం ఫ్రంట్ పార్ట్కి వేయాలని ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందామండి. మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దానికి సైడ్ ఉంటుంది కదండి, సైడ్ మనకి ఓపెన్ వైపు ఫ్రంట్ పార్ట్ కోసం వేసుకుందాం. మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని బట్టే ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలండి. దీనికోసం మనం ఇక్కడ చంక దగ్గర కార్నర్స్ ఉన్నాయి కదండి, మనం కట్ చేసుకున్న కార్నర్స్ 2 ఓపెన్ వైపు ఈ విధంగా టచ్ అయ్యేటట్టు చూసుకుంటే మనకి క్రాస్ కరెక్ట్గా వస్తుందండి. ఈ 2 కార్నర్స్ ఓపెన్ వైపుకి ఈ విధంగా వచ్చేటట్టు వేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ ఒక 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ విధంగా
కరెక్ట్గా 2 ఇంచెస్ చూసుకొని ఈ విధంగా 2 ఇంచెస్ చూసుకొని బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. మనకి షేప్ పట్టి వస్తుంది కాబట్టి 2 ఇంచెస్ తగ్గించుకొని మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకుంటామండి. ఇలా పీస్ని వేసుకున్న తర్వాత షోల్డర్ మనం ఎలా అయితే బ్యాక్ పార్ట్ షోల్డర్ తీసుకున్నామో షోల్డరు ఆ విధంగా చంక అండి. చంక ఈ విధంగా లూజు, రెండో వైపు కూడా లూజు తీసుకుందాం. మనం ఫ్రంట్ పార్ట్కి నెక్ చిన్నగా వస్తుంది కదా కాబట్టి కొంచెం పై వరకు మార్క్ చేసుకుందామండి ఈ విధంగా. అలాగే నెక్ విడ్త్ కూడా బ్యాక్ పార్ట్కి ఎలా అయితే ఉందో అలాగే మార్క్ చేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసేసుకోవచ్చండి. మనం 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఈ పొడవును కూడా మార్క్ చేసి బ్యాక్ పార్ట్ని తీసేద్దాం. ఇది ఫ్రంట్ పార్ట్ పొడవు పర్ఫెక్ట్గా వస్తుందండి. అలాగే నెక్ పొడవు అండి, నెక్ పొడవు వచ్చి మనం ఒక 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. మనకి ఇంకా డీప్ కావాలి అనుకుంటే 6.5 తీసుకోవచ్చు. ఈ 6 ఇంచెస్ తీసుకొని మనం తీసుకున్న లూజ్ వరకు ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకుందాం. అలాగే కార్నర్లో ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ రౌండ్ కట్ చేసుకుందామండి. మీకు ఫ్రంట్ పార్ట్ ఇంకా కొంచెం బ్రాడ్ కావాలి అనుకుంటే ఈ విధంగా లోపల వైపుకి అండి ఒక 1/2 ఇంచు లోపల వైపుకి మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు పొడవండి ఈ విధంగా మెజర్మెంట్ వేసుకున్న తర్వాత మనం నెక్ వైపు అండి, నెక్ వైపు కింద నుంచి ఆల్రెడీ మార్క్ చేసుకున్న లైన్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ పై వైపుకి మార్క్ చేసుకోవాలి. అలాగే రెండో వైపు అండి చంక వైపు కూడా లైన్ దగ్గర నుంచి ఒక 1 ఇంచు పై వైపుకి మార్క్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ సెంటర్లో లైన్ మార్క్ చేసుకున్నాం కాబట్టి ఈ 1 ఇంచ్ నుంచి ఈ విధంగా సెంటర్లో లైన్ కలుపుకుంటూ నీట్గా ఈ విధంగా కర్వ్ షేప్లో మనం తీసుకున్న 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ నీట్గా అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా మార్క్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ కాబట్టి చంక వైపు కూడా మనం లో కటింగ్ తీసుకోవాలండి. దీనికోసం ఆల్రెడీ మనం చంక పొడవు తీసుకున్నాం కదా, ఈ పొడవు దగ్గర ఒక లైన్ మార్క్ చేసుకుందాం. అలాగే మనం తీసుకున్న చంక లూజ్ దగ్గర షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా ఒక బాక్స్ డ్రా చేసుకుందామండి. ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్కి ఇలాగే తీసుకున్నాం కదా చంక కరువు, మళ్ళీ అలాగే మనం చంకకి బాక్స్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మనం 1.5 ఇంచు పెట్టి మనం చంక రౌండ్ తీసుకున్నామండి బ్యాక్ పార్ట్ కోసం. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఒక 1 ఇంచులోనే మనం ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకునే చంక రౌండ్ తీసుకోవాలి. ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకుని చంక రౌండ్ని తీసుకోవాలండి. ఇలా తీసుకోవడం వల్ల మనకి లో కటింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందామండి. మనం ఈ కరువు తీసుకునేటప్పుడు కరెక్ట్గా షోల్డర్ నుంచి సెంటర్లో మనకి టచ్ అయ్యేటట్టు చూసుకుని ఇక్కడి నుంచి ఈ విధంగా కరువు తీసుకోవాలండి. ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా మెజర్మెంట్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసేసుకుందాం. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుందామండి. ఇప్పుడు షేప్ పట్టీ కోసం తీసుకుందాం. ఇప్పుడు షేప్ పట్టీ తీసుకుందామండి. షేప్ పట్టీ కోసం మనం ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్లో ఒక 2.5 ఇంచెస్ తగ్గించిన దగ్గర నుంచి లూజ్ తీసుకోవాలి. మనకి ఇది మెయిన్ డాట్ వేసుకుంటాం కాబట్టి సరిపోతుందండి. ఈ 2.5 దగ్గర నుంచి మనకి ఎంత పొడవు కావాలో చూసుకొని షేప్ పట్టీ తీసుకుందాం. 9 ఇంచెస్ వచ్చిందండి. ఈ 9 ఇంచెస్ పొడవుతో మనం షేప్ పట్టీ కట్ చేసుకుందాం. మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత సైడ్ పీస్ ఉంటుంది కదండి, ఈ సైడ్ పీస్లో మనం షేప్ పట్టీ తీసుకుందాం. షేప్ పట్టీ పొడవు మనం 9 ఇంచెస్ అనుకుందామండి. ఈ 9 ఇంచెస్కి మార్క్ చేసుకుందాం. 9 ఇంచెస్ షేప్ పట్టీ పొడవు తీసుకుందామండి. ఇలా ఒక చివర మనం 3.5కి మార్క్ చేసుకుందాం. అలాగే రెండో చివర కూడా మనం 3.5కి మార్క్ చేసుకుందామండి. ఇంకా సెంటర్లో వచ్చి మనం 2.5కే మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఈ 3.5 నుంచి ఈ 2.5ని కలుపుకుంటూ ఈ 3.5 వరకు ఈ విధంగా కర్వ్ షేప్లో మనం
షేప్ పట్టీ కోసం మార్క్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ఒకవైపు ఈ విధంగా టక్స్ పెట్టుకుందాం. ఇది కాజా పట్టీ వైపుకి వచ్చేలా వేసుకుంటే సరిపోతుందండి. మనకి రెండు వైపులా సేమ్ వస్తుంది, కాకపోతే కుట్టేటప్పుడు రెండు ఆపోజిట్లో రావాలి కాబట్టి ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల మనకి కుట్టేటప్పుడు ఈజీ అవుతుందండి. మనకి ఈ విధంగా మెజర్మెంట్స్తో బ్లౌజ్ ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ముడతలు రాకుండా ఇలా చాలా నీట్గా వస్తుందండి. ఈ విధంగా కట్ చేసుకుని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా మీకు సెట్ అవుతుంది. ఇది 34 సైజ్ అండి. ఇప్పుడు నేను కట్ చేసింది ఇదే మెజర్మెంట్స్తో మీరు కట్ చేసుకుని చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.